పాండవుల కౌరవుల జననం. కుంతి పాండు కోసం మహర్షి దుర్వాస ఇచ్చిన మంత్రాన్ని ఉపయోగించింది. మొదట ఆమె యమధర్మరాజును ఆహ్వానించింది. ఆయన ఆశీర్వాదంగా యుధిష్ఠిరుడు జన్మించాడు. తరువాత ఆమె వాయుదేవుడిని ఆహ్వానించింది. ఆయన ఆశీర్వాదంగా భీముడు జన్మించాడు. తరువాత ఆమె ఇంద్రుడిని, దేవతల రాజుని ఆహ్వానించింది. ఆయన ఆశీర్వాదంగా అర్జునుడు జన్మించారు. ఇంతలో మద్రి పాండు యొక్క రెండవ భార్య. తను కూడా ఆ మంత్రాన్ని ఉపయోగించమని కోరింది. కుంతి ఆ మంత్రం ఆమెకు ఇచ్చింది. మద్రి అశ్విని దేవతలను ఆహ్వానించింది. వారు నకులుడు మరియు సహదేవుడిగా జన్మించేటట్లుగా ఆమెను ఆశీర్వదించారు. ఈ 5 కుమారులే యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళు పాండవులుగా పిలువబడతారు. దీంతో గాంధారీదేవికి కూడా 100 మంది కుమారులు జన్మించారు. ఆమె మొదటి కుమారుడు దుర్యోధనుడు. అతని పుట్టినప్పుడు భూమి కంపించింది. మృగాలు అరవటం మొదలుపెట్టాయి. ఇది చెడు శకునంగా భావించి భీష్ముడు ఈ పుట్టుకకు వంశానికి శాపంగా మారుతుందన్నాడు. గాంధారి పుత్రులు కౌరవులు అని పిలిపించబడ్డారు.